అందరు సంతోషంగా ఉన్నారు. బట్ ఆమె ఇప్పుడు రవి గారిని పిలుస్తాం, అందరు కూడా చప్పట్లు కొడదాం. మొదటికి దేవుడికి వందనాలు, సమయం ఇచ్చినందుకు వందనాలు. చిన్నయ్య గారికి పెద్దయ్య గారికి వందనాలు, సంఘ పిల్లలకి వందనాలు. స్టోరీ చెప్పడానికి భవానీ గారు వస్తుంది. అందరూ చప్పట్లు పడతారు. నెక్స్ట్ యాక్టింగ్ సాంగ్ చేయడానికి అను అభి వస్తారు. చప్పట్లు పడతారు. అభియాను యాక్షన్ ఛాన్స్ చేసినందుకు దేవుడు దీవించిన గాక. అలాగే నెక్స్ట్ లాజరు అభి యాక్షన్ ఛాన్స్ చేయడానికి వస్తారు. అందరూ చప్పట్లు కొట్టి ఆహ్వానిస్తారు. కొద్దిగా ముందుకు వెరీ గుడ్. హాజరు కొద్ది కూడా ముందుకు.
జరుగుతుంది. దేవుని నామకు వందనాలు. పెద్దయ్య గారికి, చిన్నయ్య గారికి మరియు అధ్యక్షుడికి అలాగే సంఘ బిడ్డలందరికీ నా వందనాలు. ఈ నూతన మందిరంలో PAPY న్యూస్తో మీ అందరిని కలవడానికి దేవుడి సహాయం చేశాడు. అందుకే దేవుడికి వందనాలు. వార్తలు చదువుతున్నది మోహన్ ప్రేమ. ముఖ్యాంశాలు: వివాహం, బాప్తిజం, ఉపవాస ప్రార్థనలు, ప్రార్థన ఆలయం నిర్మాణం. వార్తల వివరణ: 10/5/2025లో విశాఖపట్నంలో వివాహం జరగబడింది. ఆ వివాహానికి CL జానీ అయ్య గారు మరియు వారి కుటుంబం ముఖ్య అతిథులుగా పిలువబడ్డారు. 13/5/2025లో నవదంపతులుగా అవ్వబోతున్న వారికి CL జానీ అయ్య గారిచే బాప్తిజం ఇవ్వబడింది. అందులో వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 18, 19, 20 తేదీలలో రాయగడ సంఘంలో ఉపవాస ప్రార్థనలు జరగడానికి దేవుడి సహాయం చేశారు. అందులో కొందరు ఉపవాసం ఉండడానికి దేవుడి సహాయం చేశారు. అలాగే అదే 18, 19, 20 తేదీలలో కుంజాబడి ప్రాంతంలో ఉపవాస ప్రార్థనలు జరిగాయి. అందులో భాగంగా రాయగడ సంఘ బిడ్డలు కొందరు వెళ్ళడానికి దేవుడి సహాయం చేశారు. ముఖ్య ప్రసంగికులుగా పాస్టర్ CL జానీ అయ్య గారు మరియు పాస్టర్ అజిత్ జానీ అయ్య గారు పిలువబడ్డారు. 22/5/2025న అర్థం గ్రామంలో బాప్తిజం పొందుకున్న నవదంపతులకు CL జానీ అయ్య గారిచే వివాహం జరపబడింది. 30/5/2025న రాయగడ ఎదురు చూచిన ప్రార్థన మందిరం నిర్వహించబడింది. దీనిలో ఆర్థికంగా శారీరకంగా చాలా మంది సహాయం చేశారు. ముఖ్యంగా చెప్పవలసింది ఏమనగా, ప్రభు దగ్గరకు చేర్చబడిన మన అమ్మగారి ప్రార్థనకు ఈనాటికి దేవుడు జవాబిచ్చారు. మరియు సంఘంలో అనేక మంది ప్రార్థనలు కూడా దీనిలో పరిగణింపబడింది. ఆ రోజు జరిగిన కూడికలో చాలా మంది పాస్టర్స్ మరియు వారి సంఘ బిడ్డలు రావడానికి, అలాగే మా ప్రేమ విందును ఆస్వాదించడానికి వారందరికీ దేవుడు కృప చూపించారు. దీనికి రాయగడ సంఘ బిడ్డలు వారి ఆనందాన్ని మనతో పంచుకోవడానికి మన మధ్యలో అక్షయ్ గారు వచ్చి వారి ఆనందాన్ని పంచుకోవాల్సిందిగా దేవునికి వందనాలు. పోయిన శుక్రవారం జరిగిన మన హాల్ డెడికేషన్కి దేవుడు లాస్ట్లో అలాగే ఆ సంఘ బిడ్డలు అందరూ వచ్చి చాలా బాగా జరగడానికి సాయం చేశారు. అలాగే మన సంఘ బిడ్డలు అయితే లాస్ట్ వరకు అన్ని క్రియలు, అన్ని పనులు, భోజనంకైనా సరే, నీళ్ళకైనా సరే ఎవ్వరికి ఏ లోటు రాకుండా అందరికీ అందేలాగా అందరూ తృప్తిగా వెళ్ళారు. ఎవరిని అడిగినప్పుడు చాలా బాగా జరిగిందమ్మా, చాలా బాగా జరిగింది తప్ప ఇంకొక మాట ఎవ్వరి నోటి ద్వారా రాలేదు. అంత చక్కగా ఈ సంఘంలోని అన్ని కార్యాలన్నీ జరగడానికి దేవుని బిడ్డలందరికీ దేవుడు చాలా బాగా దీవించారు. ఇంకా అధికంగా అన్ని కార్యాల్లోని దేవుడు మీ అందరినీ వాడబడాలని దేవుడు నాయనలో అనుకోరుకుంటున్నాను. వారి ఆనందాన్ని మనతో పంచుకున్నందుకు వారికి నా వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే 31/5/2025 నందావడి గ్రామంలో ప్రార్థనకు ముఖ్య ప్రసంగికులుగా మన CL జానీ అయ్య గారు మరియు పాస్టర్ అజిత్ జానీ అయ్య గారు పిలువబడ్డారు. అలాగే ఆ రోజు జరిగిన ఈ చర్చి నిర్మాణంలో వ్యక్తిగతంగా నాకు, నా కుటుంబానికి చాలా ఆనందకరమైన విషయం. దీని ద్వారా మేము, మా సంఘ బిడ్డలు అందరూ చాలా ఆనందించాము. ముఖ్య గమనిక: విక్రమపురం, అర్థం మరియు ఎర్రసామంతవలస గ్రామాలలో బైబిల్ తరగతులు జరుగుతున్నాయి. అందులో అందరూ హాజరయ్యి దేవుడు రెండవ రాకడకు సిద్ధపడవలసిందిగా మా విజ్ఞప్తి. ఇంతటితో వార్తలు సమాప్తం. దేవుని చిత్తమైతే మళ్ళీ నెల వార్తలతో కలుద్దాం. అంతవరకు దేవుడు మనందరినీ దీవించుగాక. అలాగే ప్రేమ గారికి దేవుడు దీవించిన కాక. అలాగే నెక్స్ట్ బైబిల్ క్రీజ్ చేయడానికి సునీత గారు వస్తారు. సాంగ్ చేయడానికి అక్షయ్ గారు వస్తారు. దేవుడు
చేయడానికి మల్లేశ్వరం గారు వస్తున్నారు. చప్పట్లు కొట్టి హల్లెలూయా. దేవుని స్తోత్రం. పెద్దగారు వందనాలు. ఈ చర్చి ఓపెనింగ్ అడవిలో నేను మర్చిపోయాను వాక్యం చెప్పాలని. అయితే దేవుడు అంటున్నాడు, నిలబడింది లేవు మాట్లాడింది నేను అంటున్నాడు. దేవుడు ఏదో మాట్లాడుతుంది కాసంలో ఒక 5 నిమిషాలు దేవుని వాక్యం వివరించుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కీర్తన కాండం 15వ అధ్యాయం 1వ అధ్యాయం చదివి యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. హల్లెలూయా. ఎలాంటి వారు దేవుడి సన్నిధిలో ఉండగలరంటే, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవరు? నీ పరిశుద్ధ పర్వతంలో నివసించేవాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు గ్రంథం 1వ అధ్యాయం చదువుగా. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎలాంటి వాడంటే యథార్థతను న్యాయమును ఎరిగినవాడు. తర్వాత దేవుని యందు భయం కలిగి చెడుతనమును అసహించుకున్నవాడు. దేవునికి స్తోత్రం. మనకు భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. రెండు ఉండాలి. చెప్పండి చెప్పండి. భయం భక్తి మనకు ఉందా? భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. ఏ వాడంటే దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి యథార్థత కలిగి అదెంత గొప్ప దేవుడి చేత కూడా అతను సాక్ష్యము ఇవ్వగలిగేంత గొప్ప భక్తుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసామంటే మన మనసు ఎక్కడెక్కడో వెళ్ళిపోద్ది. యథార్థంగా 10 నిమిషాలు మనము ప్రార్థన చేయలేం. మన ప్రార్థనలో కూర్చొని యథార్థంగా దేవుడితో నేను మాట్లాడుతున్నాను, దేవుడికి ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎవ్వరూ కూడా ప్రార్థన చేసినప్పుడు మన మనసు ఎక్కడెక్కడో వెళ్ళిపోద్ది. అది ఎలాగంటే మనం అలా గట్టి ప్రార్థన చేయగలంటే మన వెనక ఏదైనా బలమైన కారణం ఉండాలి కదా. దేవునికి స్తోత్రం. ఏదైనా బలమైన ఇబ్బంది ఉండాలి, మనసు ఎంతో గాయపడి ఉండాలి. అప్పుడు దేవునితో మనం యథార్థంగా నిజంగా మనము ప్రార్థన చేయగలం. దేవునికి స్తోత్రం. మనం నిజంగా యథార్థంగా ప్రార్థన చేస్తే దేవుడు ఏ మేలు చేయక మానడు. దేవునికి స్తోత్రం. దావీదు దేవుని స్తుతించి గొర్రెలు కాసుకున్న దావీదు సువాస ఆశీర్వాద రాజుగా దేవుడు చేశాడు. ఎందుకు చేశాడు దావీదు రాజుగా అంటే దేవుడిని ఎంతగా ప్రేమించాడు, ఎంతగా స్తుతించాడు కదా, ఎంతగా గణపరిచాడు. మనమైతే దేవుడి సన్నిధికి వచ్చినప్పుడే దేవుడిని గణపరుస్తున్నాం, దేవుడిని స్తుతిస్తున్నాం. తగ్గిన రోజులల్లా దేవుడిని ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుడిని మనము గణపరచలేకపోతున్నాం, దేవుడిని మనము హెచ్చించలేకపోతున్నాం. దేవుడిని ప్రేమించేవారు కదా ఏమేలు దేవుడు చెయ్యకు మానడు. అయితే మనం నీళ్లు పొందలేకపోతున్నాం ఏంటంటే దేవుడితో మన సావాసం సరిగా లేదు. దేవుని స్తోత్రం కదా. మన సావాసం ఎలాగుందంటే లోకంలో ఉంది. నువ్వే కాదు నేను కూడా, నీకే కాదు. వాక్యం అంటే 2 అంచుల కట్లం. చెప్పేవారికి దూసొస్తుంది, వినేవారికి దూసొస్తుంది కదా. ఆ వాక్యం ఎలాగంటే 2 అంచుల కట్లం. మనం ఎలాగుందంటే యథార్థత కలిగి మనము ప్రవర్తించాలి. దేవుని యొక్క భయం ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి భయం ఉండి యథార్థత కలగబడి యోబు తను పోగొట్టుకున్న ఆరోగ్యం, ఆస్తి, పిల్లలు అన్ని దేవుడు మరలా తనకి దయచేశాడు. దేవుని స్తోత్రం. మనం ఏది పోగొట్టుకున్నా మరలా మనము సంపాదించుకోలేకపోతున్నాం. ఎందుకంటే మన ప్రార్థనా జీవితం పడిపోయి ఉన్నాము. మన ప్రార్థనా జీవితం కట్టుకోవాలి. మన యథార్థత ఎలాగుంది, మన ప్రార్థన ఎలాగుంది, మన ఆత్మీయ జీవితం ఎలాగున్నది, మనకు మనం ఏంటి అంటే
పరిశోధన చేసుకోవాలి. ఎవరిలో ఆత్మ ఉంటుందో ఆత్మ వారికి బోధిస్తుంది. దేవునికి స్తోత్రం. పక్క వాళ్ళకి ఎవరు చెప్పక్కర్లేదు కదా. నీ ఆత్మ జీవితం నీకు తెలుసు. నువ్వు ఈరోజు ఎలాగో ప్రవర్తిస్తున్నావో, అనగోడు మాట్లాడుతున్నామేమో కదా, చేయగోడు పనులు చేస్తున్నామేమో, మన హృదయం మనకి గర్జిస్తుంది. ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పని. అప్పుడు మనం ఏంటంటే లోపడాలి. దేవుని ఆత్మ ఎవరిలో ఉంటే ఆత్మ వారికి బోధిస్తుంది. దేవుని స్తోత్రం. చిన్న వాక్యం దేవుడు దీవించున్నాడు. మల్లేశ్వరం గారికి దేవుడు దీవించున్నాడు. చేయడానికి సాక్షాత్ వస్తాడు. దేవునికి వందనాలు. అధ్యక్షుడికి, సంఘ కాపురికి, సంఘ అందరికీ దేవుడి పేరుతో వందనాలు. నేను కొన్ని పాటలు చెప్తాను, అంటే పాడతాను. అయితే అవి మన బైబిల్ వాక్యం. ఎక్కువగా తెలుగులోని పాటలు అలాగే లేదు, అయినా సరే కొన్ని పాటలు తీసాను. అయితే ఆ పాటలు ఆ పదాలని బైబిల్ ఎక్కడో రాయబడి ఉన్నాయి. అవి ఎక్కబడి ఉన్నాయని బైబిల్ చూసి చెప్పాలి. చూసి అయితే బైబిల్ అక్కడ ఒకవేళ హింట్ కావాలన్నా ఒక హింట్ కూడా ఇస్తాను. సరే, ఓకే. ఫస్ట్ పాట. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ. నాకు అలా కాదు, నాకు ఫుల్ వాకింగ్ కావాలి. 24 అధ్యాయం 5, 6, 7. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మాలక స్తుతించెదరు. 15 అయ్యగారు కరెక్ట్గా చెప్పారు. ఇంటి వారిని యెహోవాను సేవించడం. యెహోషువ 24:15. నెక్స్ట్. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మొదటి సామెల్లో ఉంది. 17లో 17:33. మొదటి సమయంలో 17 వరకు వచ్చాయి. మిగతా అందులో వెతుక్కోండి. യുദ്ധം യഹോവയ്ക്കുള്ളത്. അവൻ వాక్యం చెప్పండి. 47. 17 సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. పాట పాడితే మరి నాకు అదే కాదు. మొదటి పీటర్లో ఉంది. మొదటి పీటర్. పునాది గల రాయి అదే కదా. 2వ అధ్యాయము 2 25 2వ అధ్యాయము 17. 2లోనే ఉంది. 1, 2, 3, 4, 5, 6, 7, 6 కరెక్ట్. 2, 6. శ్రేష్టവും మాన్యమైన సరే, నెక్స్ట్ పాట. ఈ పాట నాకు అంతగా రాదు, అయినా సరే. కృప వెంబడి కృప పొందగా మారాలి మధురముగా మారేది. అనుకోండి. അവന്റെ നിറവിൻ മേൽ നമുക്ക് കൃപ മേൽ കൃപ. జోన్ 1:16 అది అక్కడ వచ్చింది.
కృప పైన కృప అని వస్తుంది. నెక్స్ట్ నిన్ను నేను విడవనయ్యా దేవా నన్ను ప్రేమించువారెవరు. ఆదికాండంలో ఉంది. 18వ అధ్యాయం. హెబ్రీ పుస్తకం 13వ అధ్యాయము. అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ഞാൻ കൈവിടുകയില്ല, ഉപേക്ഷിക്കുകയുമില്ല. అది కూడా చెప్పొచ్చు, కానీ యాకోబులోనే అంటారండి లాస్ట్ ఆరోవి తంబురతోను నాట్యం అది కావాలి. 150 కీర్తన 5వ వచనం. తంబురతోను నాట్యముతో నంది వాద్యములతో. నాకు చెప్పాలంటే అందులోని నాకు ఎక్కువగా సాంగ్ ఒకటి మన తెలుగులో పాట పాడతారు కానీ అవి అన్ని మన ఆమె లైఫ్లో ఏంటి జరిగింది అలా పాడుతున్నారు కాబట్టి ఎక్కువ వాక్యంలోనే లేదు. అదే కానీ మలయాళంలో అంటే వాక్యం నుంచి తీశారు. ఇంకా 2-3 పాటలోనే కానీ కరెక్ట్గా తెలుసుకుంటుంది. సో కీర్తనలు 91లో పాట, 23లో పాట తొందరగా తెలుస్తుంది. ఇవే కొన్ని తెలియదు. సరే, దేవుడు అందరిని దీవించినట్లు. దేవుడు దీవించిన సాంగ్ తుమ్ కూడా శ్రేష్ఠ. సగం పాట సరిపోద్ది అంటారు. ఇట్లా అమ్మా నీ కృప నాలో వ్యర్థము కాలేదు. నీ కృప
దేవుని నామానికి వందనాలు. పెద్దయ్య గారికి, చిన్నయ్య గారికి నా వందనాలు. అధ్యక్షులు రమేష్ గారికి నా వందనాలు. సంఘానికి నా వందనాలు. 4వ తారీఖున 5వ నెల 2025న పియర్ మీటింగ్ జరిపించడానికి సహాయం చేసిన దేవునికి స్తోత్రం. ఆ తర్వాత అధ్యక్షులుగా సూర్యప్రకాష్ గారు కార్యక్రమం నడిపించారు. సంఘం పాట పాడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటిగా పెద్దవాళ్ళని కథ దేవి చెప్పారు. తర్వాత శ్రావణి గారు పాట పాడారు. అఖిల ప్రసంగం చెప్పారు. తర్వాత ఫాస్టర్ అజిత్ జాన్ గారు న్యూస్ చెప్పారు. యాక్షన్ సాంగ్ అను అండ్ అభి చేశారు. చివరిగా స్పెషల్ ప్రోగ్రామ్ ఫాస్టర్ అజిత్ జాన్ గారు చేశారు. మరి చివరి ఫాస్టర్ అజిత్ జాన్ ఆశీర్వాద ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగించారు. మరి ఆ దినం వచ్చిన కానుకలు 300 రూపాయలు. 30 తారీఖున 5వ నెల 2025 రాయగడ సంఘ చర్చ్ నిర్మించడానికి ఓపెన్ చేయడానికి జరగడానికి సహాయం చేసిన దేవుడికి స్తోత్రం. బిల్లు పాస్ చేయొచ్చా? పాస్. ఈ బిల్ పాస్ చేయొచ్చా? ప్రోగ్రామ్ చెప్పండి నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చే వారానికి ఉన్న ప్రోగ్రామ్ చదవండి, వాళ్ళని చెప్పండి. స్టోరీ స్టోరీ కథ 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 నేను ఎల్డర్ స్టోరీ ఎల్డర్ స్టోరీ ఎల్డర్ స్టోరీ కథ నేను చేస్తున్నా. స్టోరీ చెప్తాను. నా స్టోరీ కథ అంకుల్ గారు తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ స్కిట్ 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 యాక్షన్ సాంగ్ ఇక్కడ రాజా న్యూస్ న్యూస్ లేదు. బైబిల్ క్విజ్ ప్రైవేట్ స్పేస్ ఏమైనా చెప్పలేదు సునీత సునీత 20 క్వశ్చన్లు సాంగ్ స్పెషల్ సాంగ్ మోహన్ అండ్ ఫ్యామిలీ. అలాగే అలాగే. ప్రసంగం ప్రసంగం దౌర్బాగుంది ఉషా సిస్టర్ ఉషా స్పెషల్ సాంగ్ స్పెషల్ సాంగ్ ప్రత్యేక పాట అమ్మ ఒక పాట పాడొచ్చు కదా మీరు భలే పాడతారు ఓకే ముద్దమ్మ పాట ఆ పాట పాడండి సోమరి ఆ ముద్దమ్మ పాట సోమరి మేలుకో ఆ పాట కొత్త నిబంధన పేర్లు అవి పాత నిబంధన పేర్లు ఎవరైనా చెప్పాలనుకుంటున్నా పెద్దవాళ్ళు పాత వాళ్ళు అయితే బెస్ట్ పెద్దవాళ్ళు బెస్ట్ ఎన్నైతే కాదు ఆమోస్ ఉన్నాడు ఆమోస్ అవ్వదు కానీ ఈ లాజరస్ అవి ఉంది కదా అవి పాత నిబంధన పేర్లు అని చెప్తాను. అవి ఇది అవి ఉంది. ఇంకెవరైనా ఏమైనా ప్రోగ్రామ్ చెప్పాలనుకుంటున్నారా?
పాస్టర్ అజిత్ జాన్ గారు. ఎవరైనా ఏమైనా చేయాలనుకుంటున్నారా చెప్పండి. ఎందుకంటే మళ్ళా తర్వాత ఏ లేదు మేము చెప్పలేదు అంటే బాగోదు. ఎందుకంటే మీకు ఏమైనా చేయాలని మనసులో ఉంటే చెప్పొచ్చు. అక్షర శ్లోకం అనేది ప్రోగ్రాం పెట్టండి. పాట పాడుతుంది, పాట ఒక పాట ఇప్పుడు అక్షమ్మ చెప్పినట్లే పాట చెప్పి సాంగ్ డిఫరెన్స్ 4 పాటలు పాడాలి, 4 చరణాలు పాడాలి. లాస్ట్ వచ్చిన ఆ పదాన్ని బట్టి ఒక పాట ఉంటుంది. అంతాక్షరి ఎవరెవరు 4 పాటలు నాకు వచ్చింది. చివరి పదం తోటి ఇంకేం పదం వాక్యం మళ్ళీ చెప్పండి. పాడి పడలేదు. ఒక పాట 4 పాడి ఒక పాట ఒక పాటకి 4 చరణాలు పాడి ఎక్కడ ఆగుతుందో అక్కడి నుంచి వేరే దానికి అది ఎవరు చేశారు చెప్పండి. పాట ఎక్కువ తెలిసిన వాడికి, పాట ఎక్కువ తెలిసిన వాడికి బాగా కూర్చోండి సార్, అయిపోయింది. ఖాళీ అవుతుంది నాకు తెలుసు. ఓకే, చెప్పండి ప్రోగ్రామ్ చెప్పండి. ప్రోగ్రామ్ అలా సరే రిపీట్, జాగ్రత్తగా వినండి ప్రోగ్రామ్. అందరు జాగ్రత్త వినాల్సింది కోరుకుంటున్నాను. నెక్స్ట్ PYPM మీటింగ్ కథ మన జానీ అంకుల్ గారు, అలాగే యాక్షన్ సాంగ్ లార్జర్, న్యూస్ దేవి, బైబిల్ క్విజ్ సునీత, సాంగ్ మోహన్ గారు ఫ్యామిలీ, అలాగే వాక్యం ఉషా గారు, స్పెషల్ సాంగ్ ముద్దమ్మ, కొత్త నిబంధన పేర్లు అబిగేల్, పాత నిబంధనల పేర్లు అబియా, అలాగే సాంగ్ రిఫరెన్స్ అంటే అంతాక్షరి నేను చేస్తున్నాను. ఓకే, ఇంకెవరైనా ఏమైనా చేయాలి అనుకుంటున్నారా? స్తోత్రం. అయితే ఇప్పుడు దైవజనులు ప్రార్థన చేస్తారు, ముగిస్తారు. అందరూ కూడా ఏకీభవిద్దాం, కలుమోసుకుందాం. ప్రార్థన చేసి ఆశీర్వాదం చేసి దేవునికి స్తోత్రం చెప్పండి. పిఎఫ్ గురించి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రోగ్రామ్ మంచిగా నడిపించిన స్తోత్రం, అందరికీ దేవుడు దీవించిన స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. పిఎఫ్ ప్రోగ్రామ్ నడిపించడానికి నీ పిల్లలకి సహాయం చేసిన స్తోత్రం. కొత్త ప్రోగ్రామ్ చేయడానికి నీ బిడ్డలకి సహాయం చేయండి. వాక్య ప్రజలు వాడికి దీవించండి. పాట పాడినట్టు సాక్ష్యం వచ్చింది. అందరికీ దేవుడు దీవించండి. సంఘ బిడ్డలకి అందరికీ దేవుడి చేతులు అప్పగించి ప్రార్థన చేస్తున్నారు. నీ బిడ్డలు బయటకు వచ్చినప్పుడు దీవించండి, లోపలికి వచ్చినప్పుడు దీవించండి. అప్పుడు వాళ్ళని తీరిపోదు కాక దేవా, పిల్లలకి వివాహం జరిగిన స్తోత్రం. పిల్లల ఆశ్రయించడానికి దేవా, ఈ సంవత్సరం దేవా ఈ నెల పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. తోడుగా నీడిగా ఉండి కాచి కాపాడండి. వాడికి జ్ఞాన బుద్ధి ఇచ్చండి ప్రభువా. కరోనా అయిన వ్యాధి వస్తున్నారు, మన దేశానికి రాకూడదు. యేసు రక్త గంజి వేసి ప్రార్థిస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించిన స్తోత్రం. దేవా, చంద గురించి కాணிకల గురించి దేవుడికి స్తోత్రం. అది కూడా దేవుడు దీవించిన స్తోత్రం. ప్రార్థన ఆలకించిన స్తోత్రం. యేసు నామములు అడిగి పెడుతున్నారు తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాలు దేవుడు సహాసనం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మన అందరి తోడే ఉండి మమ్మల్ని కాచి కాపాడిన స్తోత్రం. హల్లెలూయా చెప్పండి 3 సారి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా త్వరగా రమ్ము. ఆమేన్. బుధవారం చిన్నగారి ఇంటిలో ప్రార్థన 6 గంటలకు.